ఎర్రబు గురించి మాట్లాడతాలే. వస్తున్నా ఒక్క నిమిషం. అమ్మా సౌండ్ పెంచాలి. ఓకేనా? ఓకే తమ్ముడు 2 నిమిషాలు ఓపిక పట్టాలి. గొంతు పోయింది. 9వ మీటింగ్ గొంతు పోయిందబ్బా. వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తల సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి, జన సైనికులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడే మనస్తత్వం ఉంది. మన రాష్ట్రంలో కాదు కదా, పక్క రాష్ట్రాలకు వెళ్ళినా, ఇతర దేశాలకు వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే కనపడతారు. రాజులు ఏలిన నేల విజయనగరం జిల్లా. విజయనగరం పేరులోనే విజయం ఉంది. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా మనం విజయం సాధిస్తాము. అలాంటి గొప్ప నేల ఈ విజయనగరం నేల. విజయనగరం ప్రజలు రాజకీయ చైతన్యం కూడా చాలా ఎక్కువ. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్య భూమి ఈ విజయనగరం భూమి. మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన భూమి ఈ విజయనగరం భూమి. ఇంత పవిత్రమైన భూమిపై ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయ్యా మీ అందరికీ నా దండం. టపాసులు ఆపండి రా బాబు. అయిపోయిందా రాకెట్లో? అరే గొంతు పోతుంది స్వామి. అరే గొంతు పోతుందంటే గట్టిగా మాడమంటావు. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటో తెలుసా? నిజం చెప్తే తల 1000 ముక్కలకి ఎరుగుతుంది. దీనికి కొన్ని ఉదాహరణలు ఇవ్వాలి. ఎన్నికల ముందల మహిళలకి హామీలు ఇచ్చాడు. మొదటిది సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇక్కడ నా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా, జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా? లేదు. 45 ఏళ్ళు వచ్చిన ఎస్టీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చినాడా? లేదు. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. యువతని కూడా మోసం చేశాడు. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తానన్నాడు. సాక్షి క్యాలెండర్ తప్ప ఎక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు, ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు, బీసీ స్టడీ సర్కిల్ కూడా మూసేశారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు. విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఈరోజు రద్దు చేసింది. జగన్ గారికి ఉన్న 2 కూతుర్ల మటుకు విదేశాల్లో చదవచ్చు, కానీ మన బిడ్డల్ని మటుకు విదేశాల్లో చదివించకూడదన్న లక్ష్యంతో ఈ రోజు ఈ జగన్ పరిపాలిస్తున్నాడు. ఎన్నికల ముందల ఏం చెప్పాడు ఈ జగన్? ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకి హామీలన్నీ
నెరవేర్చాలి, అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుందన్నాడు. ఎన్నికలకి కరెక్ట్ గా 6 నెలలు ఉండగా ఇప్పుడు పరిగెత్తుకుంటా వచ్చి గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇస్తాడు. అది కూడా కేవలం 2 నెలలే చదివేదానికి అవకాశం ఇస్తాడు. గతంలో ఏ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం 4 నెలలు చదువుకునేదానికి అవకాశం ఇచ్చేవారు. పోనీలే ఏదో నోటిఫికేషన్లు ఇచ్చాడు అనుకుంటే కేవలం 897 పోస్టులు భర్తీ చేస్తానంటాడు. ఆ 897 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగాలు రాసే పరిస్థితి. అంతేకాదు ఇప్పుడు ఏకంగా డిఎస్సి అని మోసం చేస్తున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు ఉన్నాయన్నాడు. ఇప్పుడు స్కూల్ రేషనలైజేషన్ పేరుతో 6,000 పోస్టులే భర్తీ చేస్తానని ఇప్పుడు హడావుడిగా ఎన్నికలు వస్తున్నాయని పరిగెడుతున్నారు. ఇక్కడున్న నిరుద్యోగ యువకులందరూ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగాలన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఈరోజు జియో 3 హైకోర్టు కొట్టేస్తే కనీసం సుప్రీంకోర్టుకి అప్పీల్కి ప్రభుత్వం వెళ్ళ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జియో 3 తీసుకొచ్చారు. దాని ప్రధానమైన లక్ష్యం ఎస్టీ ప్రాంతాల్లో ట్రైబల్ సోదరులకే 100% ఉద్యోగాలు కల్పించాలని ఆ లక్ష్యంతో జియో తీసుకొచ్చారు. హైకోర్టు కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొట్టేస్తే కనీసం అప్పీలు కూడా వెళ్ళలేదు ఈ ముఖ్యమంత్రి. ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మీరు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఎందుకు మీ నాయకుడు జగన్ ని ఈ విషయంలో నిలదీయలేదని. ఇక్కడున్న ఎస్టీ సోదరులు నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జియో 3ని మేము అప్పీల్ చేస్తాం, తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. బాగా బిల్డప్ ఇచ్చేదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళి సినిమా చూడండి అన్నారు. కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో, ఒక భస్మాసురుడు. ఇతర దేశాల్లో సద్దాం హుసేన్ గురించి విన్నామే, అలాంటి వ్యక్తి ఈ జగన్. జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం. అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు. మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి. అంతెందుకు ఈరోజు మనం భూమి కొనినా, లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలు వేస్తున్నాడు. ఈ మధ్యన పదే నేను మీ బిడ్డ అంటున్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇది ఎందుకు అర్థం అన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది. మనందరం అప్రమత్తంగా ఉండాలి తల్లి. ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ఆ ట్రాప్ లో పడదు తల్లి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా, మీ భూములు తిరిగి నాకే రాసి ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. రోజుకొక నాటకం, రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. ఏకంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధమన్న పోస్టర్లు వేస్తున్నారు. దేనికి సిద్ధమని అడుగుతున్నా? ఇంకా ప్రజల్ని వేధించడానికి సిద్ధమా? ఇసుక ధర బంగారం కన్నా ఎక్కువ పెంచడానికి సిద్ధమా? భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా.
చంద్రబాబు గారి లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి. మనందరం చూసాం, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టారు, అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఆనాడు ఏం చెప్పారు? 3,000 కోట్ల కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అన్నారు. ఆ ఛార్జ్ షీట్ తీసుకెళ్లి కోర్టుకి ఇస్తే ఇదే మీ ఛార్జ్ షీట్ అని చెప్పే పరిస్థితికి కోర్టు వచ్చింది. నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు గారు. సైకో జగన్ కి చెప్తున్నా, భయంకి బాంబులకి భయపడిన కుటుంబం మాది, మీరు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. భయపడతామా? భయం మన బయటలో ఉందా? లేదు. ఈరోజు ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు. ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్నా, సొంత తల్లి చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేమెందుకు నిన్ను నమ్మాలని. ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. నిన్నగాక మొన్న షర్మిల గారు, అదేవిధంగా సునీత గారు మాకు ఈ జగన్ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించండి అని ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఇంట్లో ఉన్న సొంత చెల్లెలకి రక్షణ కల్పించబోతే తెలుగింటి ఆడబడుచులకి రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఈరోజు ఎంత బాధేస్తుందంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీకి చెందిన జన సైనికులు కానివ్వండి, ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి మన పైన వదిలేస్తారు. పోన్లే మనం రాజకీయంగా పోరాడుతున్నాం, పర్వాలేదులే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏకంగా సొంత చెల్లి పైన పేటీఎం కుక్కల్ని వదిలేశాడు ఈ జగన్. ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు, ఆమె పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే సొంత చెల్లి మీరు సరిగా పరిపాలించట్లేదని అడిగినందుకు ఈ రోజు ఆమె పైన కూడా అనేక ఆరోపణలు చేస్తున్నాడు ఈ జగన్. వాస్తవంగా ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఎప్పుడు చూసినా బటన్ నొక్కినా అంటాడు. మన కంపెనీ ఒక్క బటన్ తల్లి, అది బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణంలో ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు పుస్తకం పట్టుకుని. ఇంట్లో కుక్క ఉంటే అమ్మ కుక్క ఉందని కుక్క పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. మా క్వార్టర్ బాటిల్ ధరలు పెరిగినాయా? ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఎవరిని వదలబెట్టాడు ఈ జగన్. మళ్ళీ కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగిచ్చే కానుకలు కట్, విదేశీ విద్యా కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, నిరుద్యోగ యువకులకి ఇచ్చిన నిరుద్యోగ భృతి కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, రైతులకు అందించాల్సిన డ్రిప్ ఇరిగేషన్ ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ జగన్.
అసలు భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి, అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఎస్టీ సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆనాడు ఏకంగా ట్రైకార్ ఏర్పాటు చేశారు, ఐటీడీఏలు ఏర్పాటు చేశారు. తద్వారా మనకి ఇల్లు కట్టారు, రోడ్లు వేశారు, తాగునీటి పథకాలు ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీఆర్ తర్వాత బాబు గారు కూడా వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. అన్న క్యాంటీన్, పసుపు కుంకం, అన్నదాత సుఖీభవ, చంద్రన బీమా, విదేశీ విద్య, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు మన బాబు గారు అమలు చేశారు. ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. ఈ బాబు సూపర్ 6 మనం ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువకులకి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు మనం కల్పించబోతున్నాం. నిరుద్యోగ యువకులు ఎక్కడ ఉంటే ప్రతి నెల 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మనం ప్రభుత్వం ఇవ్వబోతుంది. స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం అకౌంట్ లో ఇవ్వబోతుంది. అంటే ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే ఎంత 30,000, ఇంట్లో 3 బిడ్డలుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం, అది కూడా ప్రతి సంవత్సరం అందిస్తాం. ఇంకొక పక్కన ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ, తెలుగింటి ఆడబడుచులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. కొంచెం నీలి అమ్మా. ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. అంకించలమ్మా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు ఈ జగన్. ఇక్కడున్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగం కల్పించాడా? ఇప్పుడు ఏకంగా మనం కట్టే పన్ను ద్వారా 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏకంగా ఆయన కోసం ఒక ప్యాలెసే కట్టుకునే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆనాడు మూసిపోయిన షుగర్ ఫ్యాక్టరీలు అన్ని తెరిపిస్తా అన్నాడు, ఒక్క ఫ్యాక్టరీ అన్న తెరిపించాడా? ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అక్కడున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేదానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ఫ్యాక్టరీని అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, మీకు మేము అండగా నిలబడతాం. అవసరమైతే ఆ ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి నడిపిస్తుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంతేకాదు, విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన భూమిని మేము కేటాయిస్తాం, ఆ జోన్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకు వచ్చేగల జగన్ అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో 50 హామీలు ఇచ్చారు. దాంట్లో ప్రధానంగా కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తా అన్నాడు, పూర్తి చేశాడా? రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేశాడా? రామభద్రాపురం పెద్ద గడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా? సాలూరు బైపాస్ రోడ్ పూర్తి చేస్తా అన్నాడు, చేశాడా?
పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తా అన్నాడు, నిర్మించాడా? స్వర్ణముఖి చింతగడ్డపై బ్రిడ్జ్ కూడా వేస్తానన్నాడు, ఆ బ్రిడ్జ్ కట్టాడా అని అడుగుతున్నా. అందుకే చెప్పా, జగన్ నిజం మాట్లాడితే తల్ల 1000 ముక్కలుగా ఇరుగుతుందని. రోజుకొక అబద్ధం, రోజుకొక డ్రామా. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగానే ఉంటుంది. విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ. రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, తాగునీటి ప్రాజెక్టులు గాని, అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ కానివ్వండి, తిట్కోకి పేదలకి తిట్కో ఇల్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. కురుపం నియోజకవర్గంలో 2014 తెలుగుదేశం పార్టీ గెలవపోయినా 100 కోట్ల ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు తోటపల్లి ప్రాజెక్టుకి 450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది. 33 ఎస్టీ గ్రామాలకి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది. అంతేకాదు సీసీ రోడ్లు, బ్రిడ్జ్లు, కమ్యూనిటీ భవనాలు కట్టాం. కానీ మీరేం చేశారు? 2019లో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు. మీరు ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి గారిని గెలిపిస్తే ఆమె మీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 3 ఎమ్మెల్యేలుగా చేసింది నియోజకవర్గాన్ని. వాళ్ళు చక్కగా నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసుకుని పంచుకుంటున్నారు. ఒక పక్కన ఎమ్మెల్యే శ్రీవాణి గారు, ఇంకో పక్కన ఆమె భర్త ప్రక్షిత్ రాజు గారు, ఇంకో పక్కన బావమరిది రమేష్ బాబు గారు, వీళ్ళు 3 కలిసి హాయిగా ఈ రోజు కురుపం నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు ఈ రోజు వీళ్ళు 3 అమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడ భూమి దొరికినా అది ఈ రోజు కబ్జా చేస్తున్నారు. నాగావళి నది ఇసుకని అడ్డగోలుగా ధరలు పెంచి ఈ రోజు అమ్ముతున్నారు. ప్రజలందరిని అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత? 700 నుంచి 1000 రూపాయలు. అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 రూపాయలకు పెరిగింది. నాగావళి నది ఏమైనా 100 కిలోమీటర్లతో దూరంగా వెళ్ళిందా? లేదు. కేవలం వీళ్ళు 3 స్వార్థం వల్ల ఈ రోజు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అంతెందుకు ఆర్ఎన్బి పనులు కానివ్వండి, ఐటీడీఏ పనులు కానివ్వండి, ఉపాధి హామీ పనులు కానివ్వండి, ఇవన్నీ ఎమ్మెల్యే గారు మరిది రమేష్ బాబు గారు చేసే పరిస్థితి ఈ రోజు మన అందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరినీ నేను ఒకటి కోరుతున్నాను, పుష్ప శ్రీవాణి గారికి మీరు 2 సార్లు అవకాశం ఇచ్చారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాను. 10 సంవత్సరాలు చెల్లమ్మ ఎమ్మెల్యేగా చేసింది. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మనకి ఆదాయం పెరిగిందా? లేదు. అందుకే 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. నేను ఇప్పుడు ఇవ్వబోయే హామీలు అన్ని నెరవేర్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. మొదటిది, పుర్నపాటు లావేసు బ్రిడ్జ్ ని మేము పూర్తి చేస్తాం. ఏనుగుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఆ సమస్య శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. గుమ్మడిగడ్డ మినీ రిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి ప్రాజెక్ట్ కి అదన ఐకట్టు కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. జంజవతి వట్టిగడ్డ ప్రాజెక్ట్ మోడర్నైజేషన్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము పూర్తి చేస్తాం. అంతేకాదు జియో 3 మళ్లీ అమలు చేసి మన ప్రాంతంలో ఎస్టీలకే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు గిరిజనుల గొంతు కోసేసిన వ్యక్తి ఈ జగన్. మనకి రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్. తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి. ఆ 16 సంక్షేమ కార్యక్రమాలు
మళ్ళీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దేశంలోనే కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చే మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాద బీమా అందించాం. కార్యకర్త ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే ఒక్క ఫోన్ ద్వారా ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించి కార్యకర్తలు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు, కార్యకర్తలు ఎవరన్నా ప్రమాదంలో చనిపోయినా, ఫ్యాక్షన్ దాడిలో చనిపోయినా వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెళ్ళు లేరు, అన్నా తమ్ముడు లేరు, కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు. నాడు నేడు ఎప్పుడు మీకు అండగా ఉంటాను. ఇక్కడ చాలా మందికి తెలుసు, ఒక్క వాట్సాప్ మెసేజ్ పెడితే చాలు మొత్తం తెలుగుదేశం పార్టీ మీకోసం కదలి వస్తుంది. రాత్రి ఎంత లేట్ అయినా ఒక్కసారి నేను ఫోన్ చూసుకుంటాను. ఎందుకంటే ఈ జగన్ ఎక్కడ కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి తీసుకెళ్తాడని, ఎక్కడన్నా ఒక్క కార్యకర్తని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే యుద్ధ ప్రాతిపదికంగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2019 నుంచి 24 వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. నా పైన కూడా 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్ కి ఒకటే చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఛాలెంజ్ ఒప్పుకుంటున్నారా? ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్నున్నాయో తెలుసా? సెంచురీ, 100 కేసులు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు తగ్గారా? పోరాడుతూనే ఉన్నారు, ముందలకి వెళ్లారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెడితే ఎవరు భయపడలేదు. జగన్ కి చెప్తున్నా, బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి నేను భయపడతానా అని. గత 5 సంవత్సరాలుగా 9 కేసులేనా? కూర్చోబ్బా, చాలా తక్కువ ఉన్నాయి. 9 కేసులే అంట. రౌడీ షీట్ అబ్బా, కంగ్రాచులేషన్స్ అబ్బా. ఇదిగో రౌడీ షీటర్ గారు ఉన్నారు మన దగ్గర. అరే నా పేరు ఎందుకు పెట్టట్లేదా రౌడీ షీట్? ఏం పర్వాలేదబ్బా, ఫస్ట్ నామినేటెడ్ పోస్ట్ నీకు ఇస్తున్నా లేరా. కోర్టుకి వెళ్ళి రౌడీ షీటర్ ఎత్తిచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నాది, ఓకేనా? కొంతమంది అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు. కొంతమంది వైకాపా నాయకులు చట్టాల్ని వాళ్ళ చుట్టంగా మార్చుకుని మన పైన దొంగ కేసులు పెట్టారు. వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ అంటే వైకాపా నాయకులు భయపడుతున్నారండి. కోర్టుకి వెళ్ళారండి, ఉచ్చబోస్తున్నారు. వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ తమ్ముడు. ఈ ఎర్ర బుక్ చూస్తే వాళ్ళకి ఉచ్చబడుతుంది. ఇది నాకు ఎట్లా తెలుసు అంటే, ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు నా పైన. ఊరూరు లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి, లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తామని. అరే వారెంట్ ఎందుకు? ఆయన ఇక్కడనే ఉన్నా కదా. మీ జగన్ లాగా బెయిల్ తీసుకుని నేను భయపడే వ్యక్తి కాదు, దమ్ము ధైర్యంగా నిలబడే వ్యక్తి. నేనేనా నాడు తప్పు చేయలేదు కనుకనే ఈ రోజు నేను ప్రజల ముందర నిలబడుతున్నా. నేను తప్పు చేస్తే నీలాగా పరదాలు కట్టుకుని తిరగాల జగన్. నేను తప్పు చేస్తే ఊరికొస్తే చెట్లు నరకాల్సిన అవసరం వస్తుంది జగన్.
ఇక్కడున్న కార్యకర్తలందరూ చెప్తున్నా, వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. రేపు మన అధికారులకు వచ్చిన తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు క్లస్టర్ యూనిట్ బూత్, గ్రామ పార్టీ, మండల పార్టీ అధ్యక్షులకి, కుటుంబ సాధికార సారథికి నేను పిలిపిస్తున్నాను. మనం ప్రతి గడప దొక్కాల్సిన అవసరం ఉంది. మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చా. చెల్లమ్మ కిట్ తీసుకురమ్మా. వస్తున్నా మర్చిపోలేదు. రే పవన్ అన్న నేను ఎటు మర్చిపోతా తమ్ముడు, కంగారు పడద్దు. అందరికీ కిట్ ఇచ్చాం. ఈ కిట్లో ఈ కిట్లో 25 క్యాలెండర్లు, ఒక పక్కన క్యాలెండర్, ఒక పక్కన మనిచ్చే 6 హామీలు, బాబు సూపర్ 6 హామీలు, ఇట్లా 25 ఒక కట్ట కట్టి మీకు ఇచ్చాం. ఇలా 10 కట్లు మీ ఇంటికి వస్తాయి. ఇక్కడ మీరు అందరు చేయాల్సిన ఒక పని ఉంది. మనం ఇచ్చిన హామీ ప్రతి గడపకు తీసుకెళ్లాలి. ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ పైన ఉంది. చేరుస్తారా? 5 రోజులు పార్టీ కోసం ఇస్తారా? 5 రోజులు 250 గడుపులు మీరు తొక్కుతారా? థ్యాంక్ యూ. అదేవిధంగా కిట్లో క్యాపులు ఇచ్చాము. కార్యకర్తలందరూ కార్డు కూడా ఇచ్చాం. ఈ కార్డు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నా, రేషన్ షాప్కి వెళ్ళినా అక్కడ ప్రజలకు చెప్పాలి మన బాబు సూపర్ 6. అది గుర్తు పెట్టుకునే దానికి మీకు ఒక కార్డు కూడా ఇచ్చాం. అదేవిధంగా నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో మీరు కూడా గుండెమైన సైకిల్ పెట్టుకుని తిరిగేదానికి సైకిల్ కూడా అందించాను. సో ఇక్కడున్న కార్యకర్తలందరినీ ఈ కార్యక్రమం, బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. గతంలో మనం బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ చేశాం. ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్లందరికీ నేను పిలిపిస్తున్నా. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ నేను ఆశించిన మేరకు జరగలేదు. ఎవరు పని చేశారో ఎవరు పని చేయలేదో నా కంప్యూటర్లో బటన్ నొక్కితే తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం మీరు ప్రతి గడపకి చేర్చాలి. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజలు చుట్టూ తిరిగి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారో వాళ్ళని నేను ఎత్తుక్కుంటా వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. నా చుట్టూ తిరుగుతాం కాదు, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మీ చుట్టూ మేము తిరుగుతామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు గారిని మొన్న అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆనాడు ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించారు. ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా ఈ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అంతెందుకు రోడ్ మార్గంలో ఆయన వచ్చేదానికి ప్రయత్నిస్తే దాదాపు 3 గంటల సేపు బార్డర్ లో ఈ ప్రభుత్వం ఆయన ఆపింది. ఆనాడే పవన్ అన్న నిర్ణయించాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఆనాడే నిర్ణయించారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాలని. ఈ రోజు ఈ పొత్తుని చెడగొట్టేదానికి ఈ పేటీఎం కుక్కలు సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తల పేరులతో కావాలని విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడున్న జన సైనికులు కానివ్వండి, పసుపు సైన్యాన్ని కానివ్వండి, నేను ఒకటే పిలిపిస్తున్నాను, మన మధ్యలో ఎవరిని దూరనీయద్దు. మన లక్ష్యం ఒక్కటే,
హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. హలో ఏపీ, హలో ఏపీ. ఆ లక్ష్యం కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ త్వరలో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి కలిసికట్టుగా ప్రకటిస్తాం. కలిసికట్టుగా అభ్యర్థిని మనం గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సలహా తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. ఇప్పుడు ఎవరెక్కడున్నారు అక్కడ నేను నిలబడ